సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం కృష్ణపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ వర్గ విభేదాలు బయటపడ్డాయి. సోషల్ మీడియాలో పోస్ట్ తో మొదలైన వివాదం కాంగ్రెస్ కి చెందిన మైనారిటీ నాయకుల మధ్య చిచ్చుపెట్టింది. పప్పు జానీ, దాదాబుడే వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణలు తలెత్తాయి. పరస్పరం దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఇళ్లలోకి చేరి వస్తువులను ధ్వంసం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సర్పంచ్ ఇంటి మీదకి 30 మంది దాకా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చారు. మేము ఆ పార్టీలోనే ఉన్నాం, వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు. కానీ మా మీద పాత కక్షలు పెట్టుకొని మా ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యం. మా ఇంట్లో ఎవ్వరు లేరు. గ్యాస్ లీక్ చేసిరు, 2 లీటర్లు అన్ని పెట్రోల్ తెచ్చి ఆ రూమ్ అంతా వేసిరు. ఆ రూమ్లో మా పిల్లగాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళ కాళ్ళ మీద పడి నేను ఎంత ప్రాధాయపడ్డాను, మా పిల్లగాళ్ళు ఉన్నారు వదిలిపెట్టండి అని. అయినా కానీ అగ్గపెట్టతో ఆ దాదాపుడే కొడుకు గీసిండు. దాదాపుడే కొడుకు గోర్చంద్ గారి నాగులు, ఉస్మాను, వాళ్ళు మొత్తం 35 మంది దాకా వచ్చిరు సార్. మా ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా, మా బీరువాలు ఏది లేకుండా సీసీ కెమెరాలు గొడవ వచ్చి పెద్దోళ్ళ దాకా వచ్చి వాళ్ళు చూసుకోకుండా మా మీదకి ఎందుకు తీసుకొచ్చారు అనేది నేను మీకు చెప్తున్నాను. మీరైతే న్యాయం చేయాలి. మాకైతే కొండ్రగొట్టలేంది అసలు రాళ్ళింది, ఇంత పెద్ద రాళ్ళు మా మీద ఇసిరేసింది. మా ఇంట్లో కాగితాలు మా మామయ్య మొత్తం తీసుకుపోయారు వాళ్ళు. మా ఇంట్లో డబ్బులు, మా నగలు ఏది లేకుండా మొత్తం తీసుకుపోయారు వాళ్ళు.